తెలియజేస్తూ సత్యకుమార్ యాదవ్ గారు ఒక నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి. పైసల కోసం ప్రకృతిగలడు, ప్రకృతిగలడు. ఎంతసేపు ధర్మారం శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి. ధర్మారంలో ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ఆయన పనిచేస్తున్న 17-18 గంటలు ధర్మారం శాసనసభలో ఉన్న శాసనసభ నియోజకవర్గ ప్రజల కోసమే తప్పిస్తుంటారు, వాళ్ళ కోసమే పనిచేస్తుంటారు. నిన్న లేక మన కోసం 28వ వార్డుకి ఎయిర్పోర్ట్ కాలనీలో నీటి సమస్యతో కటకటలాగా గిరిజనుల ఆత్మహత్యలకు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ధర్మారం మున్సిపాలిటీకి సంబంధించిన కమిషన్ ఫోన్ చేసి ఏమైనా ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు, మీరు ఎప్పుడు అక్కడ కోరుకునేది అక్కడ తాగునీటి సమస్య లేకుండా ఢిల్లీలో ఉన్న గల్లీ గురించి ఆలోచన చేసే నాయకులు ఈ రకంగా ధర్మారం శాసనసభ ప్రజల కోసం నిరంతరం శ్రమించి కష్టపడి అధికారులు తప్పనటువంటి నాయకత్వంలో పనిచేయడానికి నిరంతరం సిద్ధమైనందుకు మరోసారి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మీకే కష్టం అన్ని రోజులు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున ఇక్కడ పని చేస్తూనే చేస్తూనే ఉంటా. వాళ్ళందరికీ సమయం తెలియజేస్తున్నా. నేను నా యొక్క బాధ్యతలను త్యాగం చేసిన, నా జిల్లాలో రాజకీయాలను వదిలిపెట్టొచ్చిన నేను సత్యకుమార్ యాదవ్ గారికి 33 ఏళ్ళుగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధంతో ఆయన కోసము సేవ చేయాలనిచ్చిన ధర్మారం శాసనసభ్యులు రాజకీయాలు కావాలని, ధర్మారంలో పార్టీ బాధ్యతలు తీసుకోవాలని, ధర్మారంలో ప్రభుత్వంలో పెత్తనం చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను పెత్తనం చేయాలని రాలేదు. నేను ధర్మారం ప్రజలకు ప్రధాన సేవకునిగా పనిచేయడానికి అన్ని రోజులు ఇక్కడే ఉంటా. ఎవరికి ఏం ప్రమోద్ ప్రసాద్ లైన్లో వచ్చి కథ